Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఇక్కడ వాణి మార్చింది సార్. వాణి గారు మార్చారు. ఇప్పుడు నాకు భర్త కావాలి అని చెప్పి రీసెంట్ గా గొంతు మార్చింది. ఆమె వల్ల నాకు డంబెల్స్ తో ఒక ప్రమాదం జరిగింది. ఇదివరకు మీకు యాక్సెప్ట్ చేయరు. ఎన్ని రోజులు ఎన్నో ప్రమాదాలు జరిగాయి. నా మీద హత్య ప్రయత్నాలు ఇంట్లో జరిగినాయి. నాకు శత్రువులు రాఘవరావు, ఆవిడ, తర్వాత వాణి వాళ్ళ అక్కడ వీళ్ళందరూ టీం అంతా ఉన్నారు. బయటకు చెప్పుకోవడం వీళ్ళందరూ నన్ను చంపేస్తారు గ్యారంటీ. కొన్ని వీడియోస్ మీరు వినండి. ఇక్కడే నేను లోపలికి వచ్చేసిన తర్వాత కర్ర నేలకి వేసి కొట్టేసి అనకూడని మాటలు, అనకూడని భాష, ఉచ్చరించడానికి అసహ్యమైనటువంటి భాష ఆడుతూ నిన్ను చంపేస్తాం నా కొడక, నువ్వు ఇక్కడి నుంచి టెక్కలు వెళ్ళిపో అని మీరు బహిరంగంగా అవి యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి ఎలా తిడుతున్నారు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళమంటారు? సమాజంలో మొత్తం డ్యామేజ్. సమస్యకి ముగింపు సమాజంలో మీరేమో గడిచిన 14-13 రోజులకి అజ్ఞాతవాసంలో ఉన్నారు. సిక్కోలు అజ్ఞాతవాసం బయటకు కూడా రావడం లేదు. సెటిల్మెంట్ ఏవో పెద్దలు వెళ్తుంటే ఎక్కడ మెట్టు మీరు దిగడం లేదు, వారు దిగడం లేదు. సెటిల్మెంట్ కూడా అవడం. ఎప్పుడు ఈ సమస్యకి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉంటే ఎలా అవుతుంది? పెద్దలందరూ వచ్చారు. ఆమె పంపించింది. మా బ్రదర్ వెళ్ళాడు శ్రీధర్, మాట్లాడిన తర్వాత 90% ఆఫ్ ద అసెట్స్, 90% నాకున్న ఆస్తుల్లో అది ఎంత రూపాయి రూపాయి, ₹2 అయితే ₹2 ఇచ్చేసి ఆ 10% నేను ఉంచుకొని మిగతా జీవితం గడపాలని చూస్తున్నాను. నేను కొంచెం నాకు మెంటల్ ప్రైవసీ కావాలి. ఇల్లు వదిలేసి అంటే ఆస్తుల్ని అలా డివైడ్ చేస్తే ఇల్లు ఒక్కటే నాకు మిగులుతుంది. ఈ ఇంటిని నాకు విడిచిపెట్టేసి మీరు వెళ్ళి హాయిగా ఈ బంగ్లాలో ఉండండి. కార్ షెడ్లో ఉండాల్సిన అవసరం లేదు, దోమల మధ్య ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలకు తప్పుడు సమాచారం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. పిల్లల్ని కూడా పెళ్ళైన పాపను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టే అధికారం నీకు ఫస్ట్ లేదు. షీఈ్ మేజర్ అండ్ మ్యారీడ్ ఉమెన్. షీఈ్ మై డాటర్. హూ ఆర్ యూ? తల్లిగా నీకెంత అర్హత ఉందో తండ్రిగా నాకెంత అర్హత ఉంది. నువ్వు ఇష్టానుసారంగా పిల్లల్ని వాడి తండ్రి మీద ప్రశ్నించేటట్టు చేస్తే చెయ్యి తప్పేం కాదు. పిల్లలు ప్రశ్నిస్తే నేను నవ్వుకుంటుంటాను. నా పరిస్థితి అలాగ దాపరించింది. కానీ అలా పిల్లల్ని వాడుకొని చేస్తే మాత్రం కరెక్ట్ కాదని నేను హెచ్చరిస్తున్నాను. వైఫ్గా నీకు అది కరెక్ట్ కాదు. నాకు బాధ్యత ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. వైజాగ్లో పాప ఉంది కాబట్టి ఆ పాపకి, చిన్న పాపకి అన్ని చూడాలి, వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఇవన్నీ నా బాధ్యతలు నాకున్నాయి. ఇంకా నా రాజకీయ జీవితం నడపాలి. మీ ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ నేను కోరుకున్నది అంటే ఒప్పుకుంటే ఆ 90% అంటే 27 కోట్ల విలువైనటువంటి ఆస్తి రేపే రాసిచ్చేస్తాను. ఆల్రెడీ ఫ్యాక్టరీ రాస్తాను, 20 కోట్లతో రాస్తాను. ఇప్పటి వరకు ఇంకో విషయం చెప్పాలి. ఏప్రిల్ 18, 2023 నుంచి మొన్న 7వ తారీఖు వరకు సుమారు 1,40,00,000 ఇచ్చాను ఖర్చుల కోసం. ఇవి ఎందుకు చెప్తున్నానంటే చెప్పక తప్పదు కాబట్టి. ఇంకా ఇన్ని ఇచ్చిన వాడిని, ఇన్ని చేసిన వాడిని షేర్డ్ హౌస్లో నువ్వు హాయిగా ఉండకుండా ఇక్కడికి వచ్చి ఈ ఆఫీస్ రూమ్లో, ఈ పార్టీ కార్యాలయంలో, ఎమ్మెల్సీ క్యాంప్ ఆఫీస్లో ఎక్కడ ఉంటావు? ఇక్కడ ఏముంది అసలు? బయట దోమలు ఉన్నాయి, లోపల దోమలు ఉన్నాయి. మీరు ఒకసారి కవర్ చేయండి అంత ఎలా ఉందో. ఒక్కసారి ఈ బిల్డింగ్ షేప్ చూపించండి. ఎక్కడ ఎందుకు ఉండాలి నువ్వు? అంటే మళ్ళీ మోసం. రోజుకో మాట చెప్పావు. టెక్కల నుంచి పోవాలి, ఎమ్మెల్సీ రాజీనామా చేసేయాలి, ఆస్తి నాకు కావాలి, పిల్లలు వస్తే చూడ్డా, రోజుకో మాట చెప్పిన ఈమె సడన్గా ఇప్పుడు టర్న్ ఏంటంటే యూటర్న్, నాకు ఆయనే కావాలన్నప్పుడు 2 ఏళ్లలో నేను ఎక్కడ చచ్చానో నీకు తెలుసా? ఏం ఇబ్బందులు పడ్డాను, ఎందుకు అడగలేదు? కనీసం పిల్లల చేత ఎందుకు అడిగించలేదు? మొన్న 8వ తారీఖు నువ్వు పిల్లల్ని పంపించినట్లే ఈ 2 ఏళ్లలో నన్ను ఎందుకు అడిగించలేదు? ఒక్క మెసేజ్ ఒకరోజు రాలి. నో, చచ్చిపోయావు నువ్వు అని పిల్లల ఫోన్ నుంచి తను మెసేజ్ పెట్టించింది. పిల్లలతో కూడా కాంటాక్ట్ లేదు. మెసేజ్లు చూపెడితే గుండె పగిలిపోద్ది. అలాంటి మెసేజ్లు పెట్టించింది పిల్లల చేత. అంటే తినే టైప్ చేసి పెట్టిందని నేను విన్నాను. అలాగే తను కూడా చాలా మెసేజెస్, నాకు విడాకులు ఇచ్చే, నీకు నాకు సంబంధం లేదు, ఇలాంటి మాటలు ఎన్నో పెట్టింది. సో డైవర్స్ ఫైన్. అందుకే నేనేమంటున్నానంటే మళ్ళీ ఇది కెలుక్కోవటం కన్నా తనకి కోర్టు న్యాయస్థానంలో జరగాల్సిన పద్ధతుల్లో డివోర్స్